హలో హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించేస్తున్నానండి. అదే అండి, ఈజీగా చేసుకోండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిసే రవ్వ లడ్డు అండి. దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. ఆ తర్వాత వచ్చి ఒక పావు లీటర్ పాలు, చిక్కటి పాలు, అది ప్యాకెట్ పాలు అయినా సరే మన గేదె పాలు అయినా సరే ఇబ్బంది లేదు. ఒక పావు లీటర్ పాలు అయితే కొంచెం మరగా కాసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఆ పెనం వచ్చి స్టవ్ మీద వేడి చేసుకొని కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసుకొని ఆ తర్వాత అందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చండి. ఏవైనా వేసుకోవచ్చు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, నెక్స్ట్ కిస్మిస్, ఇట్లాంటివి ఏదైనా వేసుకోవచ్చండి. ఇంకా తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పాన్లో కొద్దిగా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మన బాంబే రవ్వ ఉంది కదండి, ఉప్మా రవ్వ, అదేమంటే నేనైతే 2 గ్లాసెస్ అయితే వేసుకున్నానండి. అంటే ఒక 1/2 కేజీ అనుకోండి, 1/2 కేజీ బొంబాయి రవ్వ అయితే వేసేసుకొని అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపించుకోవాలండి. పొడి పొడిగా వస్తుంది, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ జ్యూసీగా కూడా వస్తుందండి. కరెక్ట్గా నేను చెప్పినవి ఫాలో అవ్వారంటే టిప్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా అది తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన తర్వాత అందులోకి మనకు నచ్చినంత కొద్దిగా చాలు, చిన్న కప్కి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం వేసేసుకొని నెక్స్ట్ వచ్చి ఒక 4-5 ఏలక్కలు కొట్టేసి వేసేసుకోవడమేనండి. లేదు పౌడర్న ఒక 1/2 స్పూన్ వేసేసుకునేదేను. ఆ తర్వాత వచ్చి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి మీరు 1 గ్లాస్ చక్కెర అయితే తీసుకోవాలి. చక్కెర అయితే తీసుకొని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకుంటూ, గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కలపండి, కాలుతున్నప్పుడు చేయి కాలిపోతుంది మళ్ళీ. ఇంకా అట్లా అంటూ ఉండండి. అలా అంటున్నప్పుడు మనకు ముద్దగా వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. పాలుతోనే కలుపుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. నాకైతే ఇంచుమించు ఒక పావు లీటర్ వరకు పాలు అయితే సరిపోయాయండి. కొంచెం మిగులుతాయి, ఒక పావు లీటర్ పాలు అయితే కాచిపెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా కలుపుతూ ఉంటే మనకు ఉండ చుట్టుకోవాలండి చేతికి. అయితే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నచ్చేస్తుంది. ఓవర్ స్వీట్ ఉండదు, అలానే స్వీట్ తక్కువగా ఏముండదు. నెయ్యి కూడా కొందరికి నెయ్యి వాసన అనేది పడదు, అలాంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా చూసారు కదా, ఇట్లా కలిపిన వెంటనే అది ఉండ కట్టేయాలండి. బాగా చేతికి ఉండగలాగా తగిలితే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. అప్పుడు వరకు పాలేసి కొద్దిగా పాలేసి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, చక్కగా ఉండకడుతుంది. మనం చిక్కటి పాలు వేసుకోవడం వల్ల, కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అసలు జ్యూసీగా, అసలు రస్మలై లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా సరే ఇష్టంగా తినేస్తారు. బయట బేకరీల్లో అసలు బాగుండడం లేదు. బేకరీ ఫుడ్స్ కానీ ఏవి కూడా మంచిగా ఉండటం లేదు. వీలైనంత వరకు మనకు వచ్చినవే, చేతనైనవే పిల్లలకి ఇలా చేసి పెడదామండి. ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. ఇంటి రుచులు అనేవి మంచిగా ఉంటారనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. అసలు చాలా అంటే చాలా యమ్మీగా వచ్చేసాయండి.